సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కొనుగోలు చేస్తున్న 7,000 మెగావాట్ల సౌర విద్యుత్కు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల మినహాయింపు ఉందని మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటన శుద్ధ అబద్ధమని తేలిపోయింది. దేశంలోనే అతి తక్కువగా సౌర విద్యుత్ యూనిట్ ₹2.49కే రాష్ట్రానికి వస్తుందంటూ జగన్ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సొంత మీడియా సమావేశంలో ప్రకటించారు. ఐఎస్టీసీ ఛార్జీలపై వక్రీకరిస్తున్నాయని ఆంధ్రజ్యోతి సహా పలు పత్రికలపై అసహనం వ్యక్తం చేశారు. అయితే జగన్ చెప్పిన మాటలన్నీ అబద్ధాలన్నీ రుజువైంది. సెకీ విద్యుత్కు ఐఎస్టీఎస్ ఛార్జీలు మినహాయించాలని కోరుతూ కేంద్ర ఇంధన నియంత్రణ మండలికి ఏపీఈఆర్సీ ఈ ఏడాది ఆగస్టు 13న లేఖ రాసింది. జనరల్ పవర్ యాక్సిస్ అమల్లోకి వచ్చాక ఐఎస్టీసీ అంశం మరుగున పడుతుందని అంటున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ ఏపీఈఆర్సీ చైర్మన్ కోరారు. జీపీఏ విధానాన్ని 2023లో కేంద్ర ఇంధన శాఖ సిఈఆర్సీ తీసుకొచ్చాయి. అప్పట్లో దీనిపై జగన్ దృష్టి సారించలేదు. దీనివల్ల సెకీ నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్పై జీపీఏ భారం పడుతుందని సిపిఎం, సిపిఐ, టీడీపీ, జనసేన పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 9న ఢిల్లీలో సిఈఆర్సీ చీఫ్ రెగ్యులేటరీ ఫోరం సెక్రటరీ ఎస్కే చటర్జీ బృందంతో ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సి నాగార్జున రెడ్డి వర్కింగ్ భేటీ నిర్వహించారు.